హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రిషి బ్లాగ్స్. ఇవాళ ఏంటంటే మా ట్రావెల్స్ తరఫు నుంచి అందరం కొమ్మాల జాతరకి వెళ్తున్నాము మా స్టాఫ్తో సహా కలిసి. ఇప్పుడు 6 అవుతుంది టైము, ఇంకొక 10 నిమిషాలు బయలుదేరుతాం ఆఫీస్ కాడికి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీరు చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆఫీస్ కాడికి వెళ్దాం. ఓకేనండి, చలో. మంచి బిట్లు కట్ చేస్తావా? అసలు బిట్లే కట్ చేస్తా ఏం కాదు అనుకుంటావు. బిట్ల అన్ని వాళ్ళని శుక్రదం విష్ణు శశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపయాంతి. జై గురు గణేష్ మహారాజ్ కి జై. జై పార్వతి అమ్మవారు జై. డిక్కిలో పడేస్తాను ఊళ్ళని కొంచెం డిక్కిలో పడేస్తా. వచ్చినా నువ్వు నా స్టేట చూస్తలేదు. అంత సీన్ ఎక్కువ కూర్చో. ఏమైంది బ్రో ఎక్కుతలు? లెఫ్ట్ ఇదే హలో పట్టుకో. ఉరుగుదానికి ఏం కాదు. అజ్జన్నట్ట మంచిగా చది అత్తడు కాదా మరి. నన్ను అప్పుడు మరి 10,000 పెట్టినా మరి ఎవరికి పెట్టినావు అడిగిన నేను ఎవరికి పెట్టిన రైట్ సైడ్ వస్తుంది. మావాడికి మంచిగా పెట్టు. ఇగో ఈయన మంచిగా పెట్టు. కొడుకు రావాలి అట్లా సీట్ బుకింగ్ చేసుకుంటా పెట్టు.
ఎమర్జెన్సీ బాల్ ఉరికినా అన్న ఎమర్జెన్సీ శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం అత్యంత పురాతనమైనది, మహామహిమాన్వితమైనది. స్వామివారిని ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో స్వామివారిని ఇచ్చట ఆరాధించారని మనకి శాసనాల ద్వారా తెలుస్తున్నది. తర్వాత ఈ చుట్టుపక్కల 100 ఎకరాల మొక్కజొన్న పంట వేయగా ఎవరు ఆ పంటను కోయడానికి కూలివారు దొరకలేని సమయంలో స్వామివారే చిన్న బాలుని రూపంలో వచ్చి ఈ పంట మొత్తాన్ని కూడా కోసి తనకు ప్రతిఫలం ఏమని అడగగా ఆ బాలుని వెంట కోసిన పంట అంతా కూడా కదలసాగింది. అదే రోజు రాత్రి ఆ రైతుకి స్వామివారు కలలో కనిపించి ఆ బాలుని ఎవరినో కాదు నరసింహస్వామిని అని చెప్పగా తరువాతి రోజున ఆ రైతులందరూ వచ్చి ఇక్కడ స్వామివారిని వెలకి తీసి చక్రవర్తుల వెంకటాచార్యుల గారి సహకారంతో ఆలయాన్ని నిర్మించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా శ్రీ పాంచరాత్ర దివ్య ఆగమశాస్త్ర ప్రకారంగా స్వామివారి నిత్య కైంకర్యాలు నిర్వహింపబడుతున్నాయి. పాల్గొన మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి మొక్కుబడులు చెల్లించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామికి మగజొన్న గొప్ప పట్టుకుంటే ఆమె తీసుకొని చీర పెట్టుకున్నాం. అప్పుడు నీకు ఎంత వస్తే అంత పట్టుకొని పో అన్నాడు దేవుడు. అంటే సనే సనే అంట మన సాయి ఆ బోట్ సార్ అయితే రేపు చేపిస్తాను సార్, రేపే చేపిస్తాను సార్. లోపల లేను ఏమున్నాయి అంత పెద్దగా ఏం లేదు.